2027 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ మరియు బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి కనీసం నెల రోజులు కూడా కాకముందే భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు 2027 వన్డే ప్రపంచ కప్ జట్టు రేస్‌లో వినిపిస్తుంది. అతను కేవలం 6 టీ20 ఇన్నింగ్స్‌లలో 189.21 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ అభిప్రాయం ప్రకారం 2027 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఆడితే జట్టు బ్యాటింగ్ లైనప్ను మరింత బలోపేతం చేసేందుకు ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఓపెనర్గా ఉన్నాడు. అయితే గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వస్తే జట్టు మరింత స్థిరత్వం లభిస్తుందని ఫరూక్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, గిల్ 4వ స్థానంలో ఉంటే భారత్కు అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ లభిస్తుంది. వన్డేలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండటం వల్ల జట్టుకు మేలు జరుగుతుంది. సూర్యవంశీకి ఉన్న పవర్ఫుల్ బ్యాటింగ్ సామర్థ్యం వల్ల పవర్ ప్లేలో ఇన్ఫీల్డ్ను సులభంగా దాటివేసి జట్టుకు దూకుడుగా ఆడే ఆరంభాన్ని ఇస్తాడు. దీనివల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుని భారీ స్కోర్లు సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు 13 లిస్ట్ ఏ వన్డే మ్యాచ్లు ఆడి 43.38 సగటుతో 176.80 స్ట్రైక్ రేటుతో 564 పరుగులు సాధించాడు. సూర్యవంశీని భారత వన్డే జట్టులోకి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని, ప్రస్తుతం వన్డేలకు మరియు టీ20లకు పెద్దగా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదని ఫరూక్ పేర్కొన్నాడు.